అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దాదాపుగా 3 నెలలకు పైనే బంగ్లాదేశ్లో చిక్కుకున్నటువంటి విజయనగరం చెందినటువంటి మత్స్యకారులు ప్రస్తుతం అయితే విశాఖ చేరుకున్నారు. మొత్తం అటు బంగ్లాదేశ్ గవర్నమెంట్తో ఇండియా గవర్నమెంట్ మాట్లాడిన తర్వాత వాళ్ళనైతే ఇక్కడికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ బంగ్లాదేశ్లో ఆ బోట్లో చిక్కుకున్నటువంటి మత్స్యకారులు మనతో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా తప్పిపోయారు, అసలు మీరు వాళ్ళకి దొరికిన తర్వాత ఇప్పటివరకు ఎలా ఉన్నారు? ఎలాగున్నామంటే అక్కడ బోట్ ఆగిపోవడం బట్టి పెద్ద డిస్టెన్స్ అయిపోయింది. ఈలోపు నేవీ షిప్ వచ్చి మాకు పట్టేసి ఈడ్చుకెళ్ళిపోయి అక్కడ జైల్లో నెట్టేశారు. అంటే అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లాంటి ఏమైనా అడిగారా మిమ్మల్ని? అడిగారు, మా విశాఖపట్నం అని చెప్పాను. ఆ లాంగ్వేజ్ భాష ప్రాబ్లం బట్టి మమ్మల్ని ఏది అడగలేదు. ఏది అడగకపోయి మమ్మల్ని షిప్ ఎక్కించి కూర్చుని పెట్టేసి తీసుకెళ్ళిపోయారు. అలా జైల్లో పెట్టేశారు. అసలు అంటే అక్కడ ఎలా చూసారు? అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా పెట్టారా, లేకపోతే బాగానే చూసుకున్నారా వాళ్ళు? బాగా చూసుకున్నారు, కానీ ఇబ్బందులు ఎట్టలేదు. కానీ అక్కడ ఫుడ్ ఒకటే ప్రాబ్లం అయిపోయింది. అదొకటే ప్రాబ్లం. బాగా చూసుకున్నారు, ఫుడ్ ఒకటి ప్రాబ్లం అయిపోయింది. అంటే మరి అసలు ఇక్కడికి రావడానికి మీరు ఎలా వస్తున్నారు ఏంటనేది మీకు అసలు ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది? మాకు ఎలా తెలిసిందంటే అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? గవర్నమెంట్ ఏమన్నా మీతో మాట్లాడించిన, మీ కుటుంబ సభ్యులతో ఏమైనా ఫోన్లో మాట్లాడించి ఏమైనా చేశారా అప్పుడు అక్కడ ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు? అయ్యేటి చెప్పలేదు, కానీ అక్కడ జైలర్ వచ్చి మాకు చెప్పేవారు, ఈ డేట్ని మీరు రిలీజ్ అవుతున్నారు అనేసి చెప్పారు. ఈ డేట్ని ఎలాగ వెళ్తారు మీరు బయటకు అనేసి. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా వీళ్ళతో మాట్లాడించారా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులతో, మీ అమ్మతో కానీ మీ నాన్నతో కానీ? అలాంటిది ఏంటి మాట్లాడిచ్చేవారు కాదు. ఫ్యామిలీ ఎలాగున్నదో తెలీదు, మేము అక్కడ ఎలాగున్నాం వీళ్ళకి తెలీదు. అలాంటి ఫోన్లు కూడా వాళ్ళే లాగేసుకున్నారు. ఫోన్లు మాకు ఇవ్వలేదు. కొట్టడం కానీ లేకపోతే ఇంకా ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేశారు అక్కడ బంగ్లాదేశ్ జైల్లో? అలాంటి కొట్టడం అయితే చేయలేదు. బాగా చూసుకున్నారు, కానీ కొట్టడం తిట్టడం అయ్యేది చేయలేదు. మొత్తం 100 రోజులు అక్కడే ఉన్నారు. 100 రోజులు అసలు ఉన్నప్పుడు పనులు చేయించడం కానీ లేకపోతే ఇతరులు చేయడం అనేది ఉందా, లోపల జైలు లోపల ఉంచుతారా మిమ్మల్ని? పనులు చేయించారు, 2 రోజులు చేయించారు పనులు. అదే భూములు తవ్వడము అలాంటివి 2 రోజులు చెప్పారు. ఇంకా మిగతా 2 రోజులు చెప్పలేదు. సో అసలు ఇంత తొందరగా వచ్చేస్తారని అనుకున్నారా మీరు, అలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి? మేము కూడా ఇంత తొందరగా వస్తామనేసి అనుకోలేదు. ఈ ఇడిపించిన ప్రభుత్వం బట్టి ఇంత తొందరగా వచ్చాము. ఇక్కడ వాళ్ళ తల్లి ఉన్నారు. అంటే అసలు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అక్కడ చిక్కుకుపోయినప్పుడు అసలు ఇక్కడ విశాఖ పోర్ట్లోనే చాలా వరకు అందరూ బాధపడుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇంత తొందరగా మీ వాళ్ళు తిరిగి వచ్చేస్తారు అనుకున్నారా? అనుకోలేదు సార్, మేము కూడా నమ్మకం కూడా లేదు. యూనియన్ ఆఫీస్ పెద్దలు, మా ఊరి పెద్దలు అందరూ వచ్చేస్తారమ్మని చెప్పారు. మేము నమ్మకం పడలేదండి. వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఎక్కడ పిలిస్తే మేము అక్కడికి వెళ్ళాము. ఆ యూనియన్ ఆఫీస్ పెద్దలు కూడా చాలా బాధపడ్డారు. మా ఊరి పేషెంట్లు కూడా అందరూ బాగా చూశారు మమ్మల్ని. చిక్కుపోయారు కదమ్మా, చిక్కుపోయినందుకు అది ఇప్పటి వరకు ఏమన్నా ప్రభుత్వం నుంచి కానీ ఎవరి నుంచి ఏమన్నా సహాయం కానీ డబ్బులు కానీ ఇట్లాంటివి ఏమన్నా అందించడం జరిగింది? అంటే 30,000 పౌరత్వం ఇచ్చారండి. తక్కువైన వాళ్ళు ఎవరో దయచేసి ఆ యూనియన్ ఆఫీస్ ప్రెసిడెంట్ నచ్చలరావు గారు, అందరూ మొన్న వంశీకృష్ణ గారు ఆలీనే పట్టణ పెట్టారు, అన్నీ చేశారండి. అది మా పౌరత్వం అయితే 30,000 అందేయండి. కానీ ఆ పౌరత్వం అంటే ఎంతో ఇంత అంటున్నారు గవర్నమెంట్స్. మా అబ్బాయి పుట్టినరోజు నాడు ఇడిపించినందుకు గవర్నమెంట్కి, కళ్యాణ్ బాబుకు, చంద్రబాబు నాయుడుకి, మౌలి గారికి, నేత మౌలికి అంతా చాలా థ్యాంక్స్ అండి. మా అబ్బాయి పుట్టినరోజు ఈ అబ్బాయి రిలీజ్ అయ్యి ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులను చేరేసరికి అతను పుట్టినరోజు ఈరోజైనా పుట్టినరోజు అనేది? అవును సార్, ఈరోజు పుట్టినరోజు. రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు రామన్ అండి సార్. బంగ్లాదేశ్లో దొరికిపోయి 100 రోజులు అవుతుందండి. 100 రోజులు అయిపోతే అదో భాష, మాకు ఆ భాష తెలియక అదో ఎరుచూపులు చూపిపోలు. అన్నం కూడా వాళ్ళెట్టి అన్నం తినేవాళ్ళు కాదు. తినేసి వెళ్ళిపోయి జల్లేసి గొట్టమకి వెళ్ళి కూకుడిపోయి ఎర్రోళ్ళలాగా తెనసంతో కూకుడిపోయాలి బేడేసుకోవాలి. అది ఒక టెన్షన్గా ఉండేది, చాలా బాధగా ఉండేది అండి అక్కడ. ఆ బాధ వల్ల మాకు ఇలా టెన్షన్ అయ్యి కాలేజీ వెళ్ళి పీకిడి ఇలాగ జరిగేవి. అక్కడ వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్లు కూడా పనిచేసేవి కాదు మాకు. అది దేవుడికి ఎరికండి బాధ, అంత బాధ నరకమానకు ఇచ్చాము. 100 రోజులు ఉన్నాం సార్. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అక్కడ ఉన్నప్పుడు? మళ్ళీ పంపిస్తారా? అక్కడ వరకు అవి తీసుకెళ్తారా బాగుమంతులు దండం పెట్టుకుని రోజుకున్నాం. ఏ బాగుమంతులు తీసుకెళ్తాడు, ఈ బాధలో మమ్మల్ని తప్పించేసి
అని ఎన్ని దేవులకి దెయ్యాలకు దండం పెట్టుకుని వెళ్ళి అక్కడ ఫోన్లు ఇచ్చేవారా? అది ఫోన్లు కూడా అడిగితే ఎస్సీని అడిగినా ఫోన్ లేదనేసాడు, ఎవరు అడిగినా ఫోన్ లేదనేసాడు. ఫోన్లు మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు. మా సెల్ ఫోన్ మాకు ఇవ్వండి, వాళ్ళకైనా ఫోన్ చేద్దామైనా సరే ఫోన్ లేదనేసాడు, అయ్యనేసాడు. ఫ్యామిలీతో కూడా మాట్లాడినాక సమస్య లేకుండా చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. ఆ బంగ్లాదేశ్ నుంచి తిరిగి రావడానికి సహకరించినటువంటి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఆ ప్రభుత్వానికి, ఇక్కడ కొంత సహకరించినటువంటి అధికారులకి అందరికీ కూడా వీళ్ళైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్, రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.